సో మీరు బియ్యం తిన్నారు, రోగం వచ్చింది, HbA1c అంటే రక్తం మీదనే గ్లూకోజ్ వెళ్ళి కూర్చోవటం. HbA1c అంటే హెచ్బి అంటే హిమోగ్లోబిన్. కూర్చుని దాన్ని బాగా ఎలా చేసుకుంటావు? బియ్యం తింటూ ఉంటే మళ్ళీ అది ఎక్కువ అవుతూనే ఉంటుంది. చక్కెర తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, గోధుమలు తింటే ఇంకా ఫాస్ట్. సో ఇవన్నీ నెగిటివ్, రోగాన్ని ఎక్కువ చేస్తాయి, పెంచుతుంది. సో మీకు ఆ కంట్రోల్ కావాలంటే నిదానంగా గ్లూకోజ్ని మీ రక్తంలోకి విడుదల చేయాలి. ఆ అద్భుతమైన ప్రక్రియకు మూలం పీచు పదార్థం, పిష్ట పదార్థంతో సమ్మేళనమైంది ఈ 5 ధాన్యాల్లో ఉంది. సో మీరు ఈ 5 ధాన్యాలని తినటం వల్ల గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ సరిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఆ పీచు పదార్థం పొట్టలో ఉండే అందులో సూక్ష్మజీవులు పెరుగుతాయి, మైక్రోబియల్ బ్యాలెన్స్ అంటారు. ఇప్పుడంతా ప్రోబయాటిక్స్ అంటున్నారు. ఇదంతా ఎప్పుడో చెప్పారు మన పూర్వీకులు. మీరు సిరిధాన్యాలని బాగా నానబెట్టి ఒక 15 నిమిషాలు ఉడకబెట్టి మట్టి కుండలో పెట్టి బట్ట కట్టి ఉదయం తీసుకోండి, దాన్ని అంబలి అనేవాళ్ళం. సో మీ ప్రోబయాటిక్స్ అన్నీ వచ్చేసాయి. ఇక మీరు ఎన్ని ట్యాబ్లెట్లు ఏమైనా చెప్పండి, దీనికి మించిన ప్రోబయాటిక్స్ ప్రపంచంలో ఇంకేదీ లేదు. సో రోగాలకు మూలం మీ పొట్టలో సూక్ష్మజీవులు లేకుండా ఉండటం. మీ పొట్ట నిండా మంచి సూక్ష్మజీవులు ఉన్నాయంటే కోవిడ్ కాదు కదా, కోవిడ్ చేజం వచ్చినా కానీ మీకు ఇబ్బంది లేదు. కానీ ఫ్రెష్గానే తినాలని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా, మరి ఇలాగా ముందు రోజు చేసుకుని అంటే రాత్రి చేసుకుని పగలు తిన్నాం అనుకోండి, అదే అంబలి, ఫర్మెంటేషన్ అంటారు. ఫ్రెష్గా అంటే మీరు తిని మిగిలిన దానిలో నీళ్లు పోసి పెట్టుకుంటే అది ఎంగిలి. ఇది ఉడకపెట్టి చల్లగా అవుతున్నా అంటే బట్ట కట్టడం. దిస్ ఇస్ వన్ ఆహార పద్ధతిలో అమృతం ఇది అంబలి అనేది. అంటే బట్ట కట్టచ్చా లేకపోతే మూతైనా పెట్టచ్చా? మూత పెడితే పురుగులు బట్ట కట్టి నీట్గా గాలి ఆడాలి. లోపల సూక్ష్మజీవులు పెరగాలంటే గాలి అడగాలి. అందుకే మట్టి కుండ అని చెప్తున్నాను. అది మనం మొలకలు కట్టేటప్పుడు ఎలా అలాగే మట్టి కుండలో పెడితే చాలా అద్భుతంగా గాలి ఆడతాయి.